బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగే ఈ పోరులో భారత జట్టు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా తమ టీ20 ప్రయాణానికి కొత్త దిశ ఇవ్వాలని చూస్తుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కిన ఈ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లను తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో దూకుడు, బౌలింగ్లో వైవిధ్యం ఉన్న భారత జట్టు ఫేవరెట్గా కనిపిస్తున్నప్పటికీ సొంత మైదానంలో ఐర్లాండ్ ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. చిన్న ఫార్మాట్లో ఒక్క ఓవర్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగల నేపథ్యంలో అభిమానులకు ఉత్కంఠభరిత పోరు ఖాయం. ఇక మొదటి మ్యాచ్ జూన్ 26న బెల్ఫాస్ట్లోని సివిల్స్ సర్వీస్ క్రికెట్ క్లబ్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. భారత జట్టు తరపున యువ సంచలనాలు, సీనియర్ ఆటగాళ్ల కలయికపై అందరి దృష్టి ఉండగా ఐర్లాండ్ కూడా తమ బలమైన బ్యాటింగ్ మరియు పేస్ దాడితో సవాల్ విసరాలని చూస్తుంది. ముఖ్యంగా టీమిండియా కొత్త టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టడంతో ఈ మ్యాచ్పై అంచనాలు మరింత పెరిగాయి. కొత్త నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు తన దూకుడు ఆట తీరు కొనసాగించాలని చూస్తుంది. ఐపీఎల్లో నాయకత్వ అనుభవం సంపాదించిన శ్రేయస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన వ్యూహాలు, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన కీలక దశలో ఉన్నాడు. తొలి మ్యాచ్లో శ్రేయస్ తీసుకునే నిర్ణయాలు, బౌలింగ్ మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్పై అందరి దృష్టి ఉండనుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ జట్టును విజయ పథంలో నడిపించడం కొత్త కెప్టెన్కు ప్రధాన సవాల్గా మారింది. మరోవైపు ఐర్లాండ్ సొంత పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. టీ20 ఫార్మాట్లో చిన్న పొరపాట్లు కూడా ఫలితాన్ని మార్చగల నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఇక ఈ మ్యాచ్కి ఇండియా తుది జట్టు చూస్తే వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో టాస్ గెలిస్తే ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఐర్లాండ్ టీంను కట్టడి చేసి విజయం సాధించవచ్చు. భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్కు ముందు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాడు. చిన్న వయసులోనే అద్భుతమైన దూకుడు, బ్యాటింగ్తో గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ టీ20 ఫార్మాట్లో తన పవర్ హిట్టింగ్తో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఐపీఎల్లో అతని మెరుపు ప్రదర్శనలు, భారత్ ఏ స్థాయి మ్యాచ్ల్లో చూపించిన ప్రతిభ అతనిపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. తొలి టీ20లో వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగితే పవర్ ప్లేలో అతని దూకుడు ఆట తీరు కీలకంగా మారే అవకాశం ఉంది. అతని షాట్ల ఎంపిక, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు, అంతర్జాతీయ బౌలర్లపై స్పందనపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియాలో వైభవ్ వంటి యువ ఆటగాళ్లకు లభిస్తున్న అవకాశం భారత క్రికెట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచుతుంది. ఐర్లాండ్తో తొలి టీ20లో యువ ప్రతిభ వెలుగులోకి వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ పోరులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైన భారత జట్టులో శాంసన్ అనుభవం, దూకుడు బ్యాటింగ్ కీలకంగా మారనుంది. టీ20 ఫార్మాట్లో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం ఉన్న సంజు టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇటీవల పెద్ద వేదికలపై ఒత్తిడిని ఎదుర్కొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడిన శాంసన్పై జట్టు యాజమాన్యం కూడా నమ్మకంతో ఉంది. ICC+1 ఐర్లాండ్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించడం, ఇన్నింగ్స్ను నిర్మించడం సంజుకు ముందున్న ప్రధాన బాధ్యత. అతని స్ట్రోక్ ప్లే, టైమింగ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే తీరు ఈ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా యువతలకు అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో సంజు వంటి సీనియర్ ఆటగాడి ప్రదర్శన జట్టుకు స్థిరత్వాన్ని అందించనుంది. సంజు శాంసన్ బ్యాట్ గర్జిస్తే భారత్కు భారీ స్కోర్ దిశగా బలమైన ఆరంభం లభించే అవకాశం ఉంది. అభిమానులు ఇప్పుడు అతన్ని సిక్సర్లు ఆకట్టుకునే షాట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐర్లాండ్ సిరీస్లో భారత బ్యాటింగ్కు దూకుడైన ఆరంభం అందించాల్సిన కీలక బాధ్యత అభిషేక్పై ఉంది. టీ20 ఫార్మాట్లో తొలి బంతి నుంచి దూకుడుగా ఆడే సామర్థ్యం ఉన్న అభిషేక్ శర్మ పవర్ ప్లేలో మ్యాచ్ దిశను మార్చగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. వేగవంతమైన పరుగులు, భారీ సిక్సర్లు, ఎడమ చేతి బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడం అతని ప్రత్యేకత. క్రికిన్ఫో ఐర్లాండ్ బ్యాటింగ్ను ఎదుర్కొంటూ అభిషేక్ ఎలా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అతని దూకుడు బ్యాటింగ్ టీమిండియాకు బలమైన పునాది వేయగలదని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో టీ20లో వేగవంతమైన సెంచరీలు, కీలక ఇన్నింగ్స్తో తన సామర్థ్యాన్ని చాటుకున్న అభిషేక్పై అంచనాలు మరింత పెరిగాయి.
వికీపీడియా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్న భారత జట్టులో అభిషేక్ శర్మ పాత్ర చాలా కీలకం కానున్నది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టాప్ ఆర్డర్కు బలమైన ఆరంభం ఇవ్వడం, ఐర్లాండ్పై తొలి మ్యాచ్లో ఆధిపత్యం సాధించడం లక్ష్యంగా జట్టు ముందుకు సాగుతుంది. అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి మెరుపులు వస్తే తొలి టీ20లోనే భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక భారత్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైన భారత జట్టులో ఈశాన్ కిషన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. క్రికెట్ న్యూస్ +1 ఎడమ చేతి బ్యాటర్గా పవర్ ప్లేలోనే మ్యాచ్ను మార్చగల సామర్థ్యం ఉన్న ఈశాన్ కిషన్ తన దూకుడు ఆట తీరుతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలడు. బౌండరీలు భారీ సిక్సర్లు సాధించడంతో అతని శైలి టీ20 ఫార్మాట్కు సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. వికీపీడియా ఐర్లాండ్ బౌలింగ్ను ఎదుర్కొంటూ ఈశాన్ ఎలా ఇన్నింగ్స్ను నిర్మిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఓపెనింగ్ లేదా టాప్ ఆర్డర్లో అవకాశం వస్తే వేగవంతమైన ఆరంభం ఇవ్వడం, జట్టుకు బలమైన పునాది వేయడం అతని ప్రధాన బాధ్యత కానుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్న నేపథ్యంలో ఈశాన్ కిషన్ తన అనుభవంతో జట్టుకు అండగా నిలవాలని చూస్తున్నాడు. ఈశాన్ కిషన్ బ్యాట్ గర్జిస్తే తొలి టీ20లోనే భారత్ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. అభిమానులు అతని స్టైలిష్ షాట్లు, దూకుడు ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన, నాయకత్వంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త బాధ్యతల్లో తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న శ్రేయస్కు ఇది కేవలం బ్యాటింగ్ పరీక్ష మాత్రమే కాదు, కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకునే కీలక అవకాశం కూడా. జట్టు కూర్పు, బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్లో శ్రేయస్ తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్యాటర్గా శ్రేయస్ టీ20లో దూకుడైన ఆటతో పాటు ఇన్నింగ్స్ను నిలబెట్టగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాడు. టాప్ ఆర్డర్లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, ఒత్తిడి పరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపించడం అతని ప్రధాన బాధ్యత కానుంది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు శ్రేయస్ అనుభవం, నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడతాయని అభిమానులు భావిస్తున్నారు. ఐర్లాండ్పై తొలి మ్యాచ్లోనే తన వ్యూహాలతో ముద్ర వేయాలని శ్రేయస్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. శ్రేయస్ నాయకత్వంలో టీమిండియా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందా? తొలి టీ20లో అతని నిర్ణయాలు, ప్రదర్శనపై అందరి చూపు నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐర్లాండ్పై తొలి టీ20లో భారత మిడిల్ ఆర్డర్కు బలంగా నిలవాల్సిన ఆటగాళ్లలో తిలక్ వర్మ ఒకటిగా కనిపిస్తున్నాడు. ఎడమ చేతి బ్యాటర్గా తిలక్ వర్మ టీ20 ఫార్మాట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. క్లాష్ షాట్లతో పాటు దూకుడుగా పరుగులు సాధించే సామర్థ్యం, ఒత్తిడి పరిస్థితుల్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దే నైపుణ్యం అతని బలాలు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా గేర్ మార్చగల తిలక్ ఐర్లాండ్ బౌలింగ్పై ఆధిపత్యం చూపాలని అభిమానులు ఆశిస్తున్నారు. టాప్ ఆర్డర్కు మంచి ఆరంభం లభిస్తే దానిని భారీ స్కోర్గా మలచడంలో అతని పాత్ర కీలకంగా మారనుంది. కొత్త నాయకత్వంలో బరికి దిగుతున్న టీమిండియాలో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. తిలక్ వర్మ తన బ్యాటింగ్తో పాటు జట్టుకు అవసరమైన సమయంలో కీలక బాధ్యతలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తిలక్ వర్మ బ్యాట్ నుంచి భారీ షాట్లు వస్తే తొలి టీ20లోనే టీమిండియాకు విజయం దిశగా బలమైన అడుగులు పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్, శివం దూబే ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ జట్టుకు సమతుల్యత అందించే వీరి పాత్ర కీలకంగా మారనుంది. అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ తన ఖచ్చితమైన బౌలింగ్, కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం, బ్యాటింగ్లో వేగంగా పరుగులు సాధించే నైపుణ్యంతో జట్టుకు బలంగా నిలుస్తున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో అక్షర్ స్పెల్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు శివం దుబే టీ20 ఫార్మాట్లో తన పవర్ హిట్టింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉన్న దుబే మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించి మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడిగా కనిపిస్తున్నాడు. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.